సినిమా పరిశ్రమలోనే ఆ రెండు కుటుంబాలదే హవా. సినీ పరిశ్రమకు వారసత్వంగా వస్తున్న ఆ రెండు కుటుంబాలు ఎంతో మంది హీరోలను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాయి. జనరేషన్స్ మారినా ఆ కుటుంబాల ఫాలోయింగ్ మాత్రం తగ్గడం లేదు. అయితే ఈ రెండు కుటుంబాలకు ఇప్పుడు ఒక సమస్య వచ్చి పడింది. సొంత ఫ్యామిలీలో నుంచే ఈగో ప్రాబ్లమ్స్ వస్తుండడంతో ఆ స్టార్ ఫ్యామిలీ ఫ్యాన్స్ పరేషాన్ అవుతున్నారు. మొన్నటి వరకు ఒక్కటిగా ఉన్న ఆ ఫ్యాన్స్ గ్రూప్ ఇప్పుడు ఎవరికి వారుగా మారిపోయారు. తమ హీరోను కించపరిస్తే ఎంతటి వారినైనా, అందులోనూ సొంత వారిని కూడా వదలబోమని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ స్టార్ ఫ్యామిలీస్ ఏంటి, ఆ హీరోల స్టోరీ ఏంటో లెట్స్ వాచ్. టాలీవుడ్లో నందమూరి మెగా ఫ్యామిలీల పెత్తనం ఎప్పటినుంచో ఉంది. ఆ కుటుంబాల నుంచి అనేక మంది హీరోలు సినీ పరిశ్రమను ఏలుతున్నారు. ఆ రెండు కుటుంబాలకు సంబంధించిన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ వారి ప్రోగ్రాం అయినా ఇసుకేస్తే రాలనంత జనం వస్తుంటారు. ఈ స్టార్ ఫ్యామిలీస్లోని హీరోలందరికీ కలిపి ఒక పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇటు నందమూరి అయినా అటు మెగా ఫ్యామిలీ అయినా వారి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. మొదటి తరంలో నందమూరి కుటుంబం నుంచి సీనియర్ ఎన్టీఆర్ ఉండగా, ఇక మెగాస్టార్ ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా ఇండస్ట్రీలో అలనాటి హాస్య నటుడు అల్లు రామలింగయ్య ఉండేవారు. ఇక రెండో తరం వచ్చేసరికి ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణ, మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి ఓ రేంజ్లో తమ సినిమాలతో అభిమానులను ఉర్రూతొలగించారు. వీరి కుటుంబాల నుంచే మూడో తరంగా అనేక మంది హీరోలు వచ్చారు. నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నిలదొక్కుకోగా, మిగతా వారు మాత్రం అడపాదడపా సినిమాలు తీస్తూ ఉండిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ తరంలో టాప్ హీరోగా ఉంటూ వస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి మాత్రం స్టార్ హీరోలు కొంత ఎక్కువనే చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, బన్నీతో పాటు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం హీరోలుగా సినీ పరిశ్రమలో ఉన్నారు. వీరిలో మాత్రం చిరంజీవి తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన వారు మాత్రం పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, బన్నీ మాత్రమే. ఇలా ఈ రెండు కుటుంబాలకు సినీ పరిశ్రమలో ఒక కాంబో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో వీళ్ల సినిమా ఏది రిలీజ్ అయినా సినిమా థియేటర్లలో హంగామా అంతా ఇంతా కాదు. పెద్ద పెద్ద కటౌట్లు, పాలాభిషేకాలు, విజిల్స్, పేపర్లు విసరడాలు, ఇలా ఫ్యాన్స్ సంబరం అంతా ఇంతా కాదు. అయితే ఇంతలా పెద్ద మాస్ ఫాలోయింగ్ కలిగిన ఆ స్టార్ కుటుంబాలకు ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఒకటే కుటుంబం నుంచి బడా హీరోలు ఎక్కువ అవుతుండడంతో ఆ ఫ్యాన్స్ మధ్యని కోల్డ్ వార్ మొదలైంది. మొదట్లో కేవలం ఫ్యాన్స్ మధ్య మాత్రమే ఉండే ఈ ఫ్యాన్ వార్ ఇప్పుడు ఏకంగా హీరోల మధ్య కూడా మొదలైందనే ప్రచారం సినీ పరిశ్రమలో జోరుగా జరుగుతోంది. దీనికి బలం చేకూర్చేలా కొన్ని సంఘటనలు కూడా ఇటీవల చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా నందమూరి కుటుంబంలో బాలకృష్ణ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్గా వార్ నడుస్తుందని సినీ పరిశ్రమలో లోలోన గుసగుసలు వినపడుతున్నాయి. నందమూరి కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాలకు జూనియర్ ఎన్టీఆర్ చాలా రోజులుగా దూరంగా ఉంటూ వస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, అతని సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా నందమూరి ఫ్యామిలీతో అంతంత మాత్రంగానే సంబంధాలు కొనసాగిస్తున్నట్టు ఇండస్ట్రీలో వినికిడి. నందమూరి కుటుంబానికి బేసిక్గానే రాజకీయ నేపథ్యం ఉండడంతో ఇవి సినీ పరిశ్రమతో పాటు రాజకీయాలపై కూడా ప్రభావం చూపేలా అభిమానుల తీరు మారింది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో చాలా చోట్ల తమ అభిమాన నేత జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలంటూ పలు చోట్ల బ్యానర్లు, అలాగే కటౌట్లు పెట్టడంతో రాజకీయాల్లో కలకలం సృష్టించింది. అందున సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీకి నాయకత్వం వహించాలంటూ కూడా అభిమానులు పలు చోట్ల బ్యానర్లో ప్రదర్శించారు. దీనిపై చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాలు ఒకంత అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఎంత జరుగుతున్నా జూనియర్ ఎన్టీఆర్ ఏనాడు నోరు మెదపలేదు. ఇలా నందమూరి కుటుంబంలోని రెండు వర్గాలుగా విడిపోయి ఒకటి బాలకృష్ణ వర్గం కాగా మరొకటి జూనియర్ ఎన్టీఆర్ వర్గం. ఇలా ఒకటే స్టార్ ఫ్యామిలీకి చెందిన అభిమానులు ఇప్పుడు రెండు వర్గాలుగా మారారు. సీనియర్ ఎన్టీఆర్ విషయంలో వీరు ఒక్కతాటిపై ఉన్న బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వరకు వచ్చేసరికి మాత్రం ఎవరికి వారి యమునా తీరేగా ఉంటున్నారు. దీంతో ఏ హీరో అభిమానులు ఆ హీరోకు జై కొడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వీరి మధ్య ఈగోల వల్ల చిన్నపాటి అలజడి కూడా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరోవైపు మెగాస్టార్ ఫ్యామిలీది మరో కథ. సినీ పరిశ్రమలో ఎక్కువ మంది వారసత్వ హీరోలను అందించిన కుటుంబం మెగా కాంపౌండ్కు ఉంది.
అలాంటి మెగా ఫ్యామిలీస్లో కూడా టాప్ హీరోల మధ్య బాగా గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరుగుతుంది. మొదట్లో చిరంజీవి సినిమాలన్నీ అల్లు అరవింద్ నిర్మాతగా ఉన్న గీతా ఆర్ట్స్లో సినిమాలు తీసేవారు. కానీ తర్వాత క్రమంలో రామ్ చరణ్ నేతృత్వంలోని కొనిదెల ఆర్ట్స్లో సినిమాలు తీయడం స్టార్ట్ చేశారు. గీతా ఆర్ట్స్లో ఎక్కువ భాగం అల్లు అర్జున్ సినిమాలు తీయడం మొదలుపెట్టారు. సొంతంగా బ్యానర్ క్రియేట్ చేయడంతో మెగా కుటుంబంగా ఉన్న కొనిదెల అల్లు కుటుంబాల మధ్య ఏదైనా గ్యాప్ వచ్చిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. దీనికి తోడు అల్లు అర్జున్కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు మధ్య కోల్డ్ వార్ కూడా ఆ కుటుంబాన్ని బాగా డిస్టర్బ్ చేశాయి. మెగా ఫ్యామిలీ ఏ ఫంక్షన్కు అయినా అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వచ్చి రచ్చ చేసేవారు. పవన్ రాకున్నా పవర్ స్టార్ నినాదాలు చేయడం మెగా కుటుంబంలోని హీరోలు కూడా కొంత అసౌకర్యంగా ఫీల్ అయ్యేవారు. ఓ దశలో చిరంజీవి మాట్లాడుతుండగా కూడా ఇలానే పవన్ అభిమానులు నినాదాలు చేశారు. దీంతో నాగబాబు సహా అల్లు అర్జున్లు నేరుగానే పవన్ అభిమానులపై సీరియస్ అవ్వడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఇదే సమయంలో అల్లు అర్జున్ ఒక ఫంక్షన్లో అందరూ మెగా హీరోల పేర్లు చెప్పి పవన్ కళ్యాణ్ పేరు చెప్పలేదు. దీంతో పవన్ అభిమానులు పవర్ స్టార్ అని నినాదాలు చేసిన అల్లు అర్జున్ నేను చెప్పను బ్రదర్ అని అనడంతో అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అప్పటి నుంచి అల్లు అర్జున్ పవన్ అభిమానుల మధ్య గ్యాప్ ఏర్పడింది. ఇక సోషల్ మీడియా వేదికగా ఈ ఇద్దరు హీరోల అభిమానులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం మొదలుపెట్టారు. ఇదిలా ఉండగానే తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో కూడా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మధ్య మరింత గ్యాప్ను పెంచాయి. పవన్ కళ్యాణ్ కూటమి తరపున బరిలో ఉండగానే అల్లు అర్జున్ మాత్రం వైసీపీకి చెందిన ఒక లీడర్కు ప్రచారం చేయడంపై పవన్ అభిమానులు తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో సినిమా పరంగా మొదలైన వార్ రాజకీయాలకు కూడా చేరింది. ఇదే సమయంలో రాజకీయంగా పవన్ కళ్యాణ్కు చిరంజీవి కుటుంబం మొత్తం అండగా నిలబడగా అల్లు ఫ్యామిలీ మాత్రం కొంత దూరంగా ఉన్నట్టు కనిపించింది. ఎన్నికల్లో కూటమి దిగ్విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్కు చిరంజీవి కుటుంబం మొత్తం కలిసి సంబరాలు చేసుకున్నారు. దీనికి అల్లు కుటుంబం దూరంగా ఉండడం అనేక సందేహాలకు తావిచ్చింది. ఎన్ని రోజులు బయట అనుకున్నట్టుగానే మెగా ఫ్యామిలీతో అల్లు కుటుంబం తెగదెంపులు చేసుకోబోతుందా అన్న ప్రచారానికి బలమిచ్చినట్టు అయింది. ఇంతటితో ఈ వార్ ఆగలేదు. ఇన్ని రోజులు ఈ వార్పై మౌనంగా ఉంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని కామెంట్స్ బన్నీని బాగా ఇరిటేట్ చేశాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ను చేసినవే అని బన్నీ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఒకప్పుడు హీరోలు చెట్లు పెంచమని చెప్పేవారు, కానీ ఇప్పుడు హీరోలు మాత్రం చెట్లు నరికి వ్యాపారం చేయాలని చెప్పడం ఏంటి? ఇదేమి హీరోయిజం అని పవన్ ప్రశ్నించారు. అయితే ఈ వ్యాఖ్యలు బన్నీని టార్గెట్ చేసినట్లుగా ఉన్నాయనేది బన్నీ ఫ్యాన్స్ మనోగతం. అల్లు అర్జున్ రీసెంట్గా తీసిన పుష్ప సినిమా క్యారెక్టర్ను ఉద్దేశించి పవన్ ఈ వ్యాఖ్యలు చేశారనేది సినీ పరిశ్రమలో ప్రచారం. ఈ వ్యాఖ్యలు ఈ రెండు కుటుంబాల మధ్య మరింత ఆఘాతాన్ని పెంచేస్తాయి. ఇక అప్పటి నుంచి ఈ ఇద్దరు హీరోల నడుమ రచ్చ కొనసాగుతూనే ఉంది. ఇటు నందమూరి అటు మెగాస్టార్ ఫ్యామిలీలో సొంత హీరోల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుతో అభిమానులు నలిగిపోతున్నారు. ఒకప్పుడు ఫ్యామిలీస్కి హోల్సేల్ ఫ్యాన్స్గా ఉన్న మనం ఇలా హీరోల మధ్య గ్యాప్తో విడిపోవడం ఎంతవరకు కరెక్ట్ అనే భావన అభిమానుల్లో